ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చే టైమింగ్స్ ని మళ్ళీ టీటీడీ వారు మార్పు చేయడం జరిగిందండి. దానికి సంబంధించి అలాగే తిరుపతి ఆఫ్లైన్ అకామిడేషన్, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అనగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్స్, వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఈ టోకెన్స్ తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ అనేవి ఇస్తున్నారు. అయితే ఈ టోకన్స్ తీసుకోవాలి అంటే మీ వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ నే క్యారీ చేయండి. ఇన్ కేస్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే మీ నేము, మీ ఫోటో, మీ ఆధార్ నెంబర్, ఈ 3 కూడా బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ ని తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారు. అంతేకాని మొబైల్లో ఆధార్ కార్డు ఉంది, మీ మొబైల్ ఆధార్ కార్డు చూపించి ఈ టోకన్స్ తీసుకోవచ్చా అంటే మొబైల్లో ఆధార్ కార్డ్ అనేది యాక్సెప్ట్ చెయ్యరు. ఖచ్చితంగా ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ ఉండాలి. అండ్ బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టోకన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని దర్శనాలకి ఫ్రీగా తీసుకుని వెళ్ళవచ్చు. అబౌ 12 years అంటే మీ ఫ్యామిలీలో 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని ఎవరికి వాళ్ళే ఈ టోకన్స్ అనేవి తీసుకోవాలి. ఎందుకని అంటే మీ ఆధార్ కార్డ్ ని ఆ కౌంటర్ లో సబ్మిట్ చేస్తే మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసుకుని అప్పటికప్పుడే లైవ్ లో మీ ఫోటోని క్యాప్చర్ చేసుకుని మీకు టోకెన్ అనేది ఇస్తారు. మీకు ఇచ్చే ఆ టోకెన్ లో మీ ఫోటో కూడా ఉంటుంది. సో ఒకరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారు. కాబట్టి మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఈ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు అంత మంది భక్తులు కూడా ఖచ్చితంగా ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో ఉండి ఎవరికి వాళ్ళే ఆ టోకెన్ అనేది తీసుకోవాలి. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రదేశాలలో మీరు ఎక్కడ ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నా నడక మార్గాల్లో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అంటే వన్స్ మీరు టోకెన్ తీసుకున్న తర్వాత ఎలా తిరుమలకి చేరుకోవాలని మీ ఇష్టం. అందులో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. అండ్ ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు మార్గ మధ్యంలో ఆ టోకెన్ ని ఎక్కడ స్కాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని మీ టైం స్లాట్ ప్రకారం ATGH వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. ఇక శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకెన్స్ అనేవి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తున్నారు. అంటే భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్డి టోకెన్స్ కి, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కి రెండిటికి కూడా సపరేట్ క్యూ లైన్స్, సపరేట్ కౌంటర్స్ ని టీటీడీ వారు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైతే భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకెన్స్ తీసుకుంటారో ఆ భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు తిరుపతికి వచ్చి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్ తీసుకుంటే మీకు రేపు దర్శనంకి సంబంధించిన టోకెన్ అనేది ఇస్తారు. సో మీరు ఈ రోజు టోకెన్ తీసుకుని ఈ రోజే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళడానికి లేదు. మీరు రేపటి వరకు తిరుపతిలోనే స్టే చేసి రేపు మార్నింగ్ శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకుంటేనే ఆ టోకెన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అయితే శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రదేశాల్లో ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు కావచ్చు, భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు కావచ్చు, తిరుమలకి చేరుకున్న తరువాత ఇద్దరూ కూడా ATGH అంటే ఆల్ వార్
ట్యాంక్ గెస్ట్ హౌస్ వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ ఒకటే, క్యూ లైన్ ఒకటే, దర్శనానికి ఒకే సమయం పడుతుంది. ఇందులో ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ఎస్ఎస్టీ టోకెన్ భక్తులు నడిచి కావచ్చు, ఘాట్ రోడ్ మార్గంలో కావచ్చు, ఎలా అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అండ్ టోకెన్ తీసుకున్న రోజే తిరుమలకి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కానీ దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు ఖచ్చితంగా ఆ రోజంతా తిరుపతిలోనే స్టే చేసి మీ టోకెన్ మీద ఉన్న తేదీ మాత్రమే మీరు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద స్కాన్ చేసుకోవాలి. ఇది ఒక్కటేనండి డిఫరెన్స్, వేరే డిఫరెన్స్ ఏమీ లేదు. అయితే తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు, ప్రస్తుతం ప్రతిరోజు ఏ టైం నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు అని మన ఛానల్లో కామెంట్ రూపంలో కావచ్చు, మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో కావచ్చు, ఇప్పటికీ ఎక్కువ మంది శ్రీవారి భక్తులైతే అడుగుతున్నారండి. గతంలో ఈ టోకన్స్ ని ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ తరువాత ఒక్కొక్క గంట ముందుగా అంటే మధ్యాహ్నం 3 గంటలు, 2 గంటలు, 1 గంట, మధ్యాహ్నం 12 గంటలు ఇలా ఒక్కొక్క గంట ముందుగానే ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ వచ్చారు. కానీ రథ సప్తమి అప్పటి నుంచి ఈ టోకన్స్ అనేవి తెల్లవారుజామున అంటే ఉదయం 7-8 గంటల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే గత 15 రోజుల నుంచి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 5 గంటల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. వన్స్ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ప్రతిరోజు కూడా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కమిట్ ట్యాబ్ లో ఈ టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ అనేది ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఎవరైతే ఈ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ముఖ్యంగా గమనించుకోవాల్సింది, రేపు దర్శనంకి సంబంధించిన టోకన్స్ ని ముందు రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. ఏప్రిల్ 8వ తేదీ అనగా రేపు దర్శనంకి సంబంధించి మొత్తం 10,000 ఎస్ఎస్టీ టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తే మొత్తం 10,000 ఎస్ఎస్టీ టోకన్స్ ఉదయం 6:18 కల్లా కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేశారు. శ్రీవారి మెట్టు మార్గం టోకన్స్ ఉదయం 6:43 కల్లా కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేశారు. సో వన్స్ ఈ టోకన్స్ తెల్లవారుజామున 5 గంటలకి ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఎన్ని గంటల వరకు అందుబాటులో ఉంటాయనే చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ ని బట్టి ఆ టోకన్స్ అయిపోవడం జరుగుతుంది. మోస్ట్లీ గంట లేదా 1:30 కల్లా కంప్లీట్ గా టోకన్స్ అయిపోయి 3 ప్లేసెస్ లో కూడా కౌంటర్స్ ని క్లోజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకొని ఆ టోకన్స్ ద్వారా ఆ మరుసటి రోజు స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ వీలైనంత వరకు తెల్లవారుజామున 2 లేదా 3 గంటల కల్లా తిరుపతిలోని 3 ప్రదేశాల్లో ఏదో ఒక ప్లేస్ కి చేరుకొని క్యూ లైన్ లో ఉన్నారు అంటే మీరు ఆ టోకన్స్ తీసుకొని ఆ మరుసటి రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఆ టోకన్స్ ద్వారా. ఇక నెక్స్ట్ ఎక్కువ మంది భక్తులు అడుగుతున్నది, మేము తిరుపతి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోలేక మిస్ అయ్యాం, మాకు ఆఫ్లైన్ లో తిరుపతి అకామిడేషన్ ఎక్కడ ఇస్తారు, మేము ఎలా పొందాలి అని అడుగుతున్నారు. కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది కేవలం రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో మాత్రమే ఇస్తారు. మీరు తిరుపతికి చేరుకున్న వెంటనే మీ ఆధార్ కార్డ్, మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి విష్ణు నివాసంలో ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్ అనేది ఇస్తారు. అయితే తెల్లవారుజామున సమయంలో మాత్రం ఖచ్చితంగా విష్ణు నివాసంలో రూమ్స్ అనేవి దొరుకుతాయండి. లేదు మీరు తిరుపతికి చేరుకున్న సమయానికి విష్ణు నివాసంలో రూమ్స్ అవైలబుల్ లో లేవు అనుకోండి, అలాంటి భక్తులు తిరుపతిలో టీటీడీ వారి ఉచిత లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. తిరుపతిలో లాకర్స్ అనేవి 2 ప్రదేశాల్లో ఇస్తారు. ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 2 తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్. తిరుపతిలో ఈ 2 ప్రదేశాల్లో కూడా భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ అనేవి ఇస్తారు. ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద హాల్స్, ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్స్, ఇంకా శ్రీవారి అన్నప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది. సో తిరుపతిలో రూమ్స్ దొరకని భక్తులందరూ కూడా టీటీడీ వారి ఈ ఉచిత లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 6వ తేదీ సోమవారం రోజున 77,294 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 26,796 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,75,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 7 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా
ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా తిరుపతి ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ యొక్క టైమింగ్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ అనేది చేరే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.